వందే మాతరమమ్మ ఓ భారతావని, వందే మాతరమమ్మ భారత జనని, వందే మాతరమమ్మ ఓ భారతావని, వందే మాతరమమ్మ భారత జనని, భారత జనని, భారత జనని. అయ్యా శ్రీగల ఆంధ్ర వీరుల్లారా, వీరుల గన్న మాతల్లారా, యక్షగాన గాయకుల తలంచి, దీక్షతో కవి పండితుల తలచి, జోడుగు మెట్టలు తద్దిమేయనగా, జోడుగ వంతలు ఆడి పాడగా, గీత వాద్య నృత్యాభినయముల తంబుర కథ వినుడు. ఇట్టి మహనీయ మాన్యుల మదిదలచి వ్రాసి వ్యాసుడు 18 పర్వములను, వినుడు 19వ పర్వమనందగిన వీర గిరిజన పోరాట భారతమును. మన పరమ పవిత్రమైన భారతదేశానికి స్వాతంత్ర్యానికి ఎందరో వీరులు పాటుపడ్డారు, ఎందరో శ్రమించారు. కనుకనే మనం ఇలా స్వేచ్ఛగా హాయిగా జీవించగలుగుతున్నాం. అందులో వెలమ వీరులలోన ఎనలేని సింగము, పాపరాయుని శౌర్య పటిమగనుమా, వీరాభిమన్యుని పేరు విక్రమశాలి, బాలచంద్రుని ప్రాభవం ముగనుమా, పరశురాముని బోలు బాహు విక్రమ తేజు, ఖడ్గ తిక్కన పోరు పటిమగనుమా. వీరులు సూరులు మహనీయులు విశ్వ వినుతిగాంచిరి, ఆంధ్రులు యోధులై ఘనతగాంచిరి. ఇంత ఏటికి మన అల్లూరి సీతారామరాజు శౌర్యమును గనుమా. పూజ్యులైన ఆకాశవాణి శ్రోతలకు అభివాదాలు. అక్క, ఈ రోజున మహావీరుడు మన్యం వీరుడైనటువంటి అల్లూరి సీతారామరాజు గురించి మనం చెప్పుకోబోతున్నాం. ఆ వీరుని జీవిత గాథ మంచిది, ఆనందదాయకమైనటువంటిది, స్మరణీయమైనటువంటిది. అయ్యా వినరా ఆంధ్రుడ మన్య సోదరుల వీరగాథ వినరా, వినరా ఆంధ్రుడ మన్య సోదరుల వీరగాథ వినరా. వీర విచార ఆంధ్ర కుమార దీన జనోద్ధార, శ్రీ విలసిల్లెడు తరులు గిరులు నదులున్న తెలుగు నేల, పల్లెలుండే చాలా తెల్ల ప్రభుత్వం మన్య ప్రజలనే కొల్లగొట్టు వేళ, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం తాలూకాలో అల్లూరి వెంకటరామరాజు నారాయణమ్మ అనే పుణ్య దంపతులు ఉన్నారు. వారికి 2 కుమారులు 1 కుమార్తె కలిగారు. పెద్దవాడు రామరాజు. వీరు వీధుబడిలో చదువుతూ ఉండగా తండ్రి వెంకట్రామరాజు గారు స్వర్గస్థులయ్యారు, పుణ్యలోకాలకు వెళ్లిపోయారు. ఆయన మరణానంతరం వారి తమ్ముడైన రామకృష్ణరాజు గారు మన రాజుని తీసుకుని వెళ్లి తుని మహారాజా వారి కోట హై స్కూల్లో చేర్పించారు. రాజావారి అన్న సత్రంలో భోజన వసతులు ఏర్పరిచారు. రామకృష్ణరాజు గారు కలెక్టర్ గా పనిచేస్తున్నారు. చిన్నాన్న పలుకుబడితో తుని హై స్కూల్లో చేరిన ఆ చిన్నారి బాలుడు ఆనందంగా సంతోషంగా విద్యాభ్యాసం చేస్తున్నాడు. ఏ విధంగా బాలరాజే బాణ మందిరా, బాలరాజే బాణ మందిరా, బాలుడు బిల్లికు పెట్టేరా, కనులకి గంతల్లు కట్టేరా, గగనాన డేగల్ని కొట్టాడా, కోటలోన బాకు దూసేరా, మేటి ఉస్తాదుల్ని దాచేరా, పెన్నుతోని గన్ను పట్టేరా, పిలిచి పులి నొష్టని కొట్టేరా, విల్లు నంబుల్ని పట్టేరా, పిస్తల్ గన్నుల
చక్కని మునగాడా భయానండి భాయ్ తమ్ముడా అరే మేలు భడా నోయ్ దాదానా తాం తక్క తక్క థరికడ థా. ఇలా చిన్నారి రామరాజు చిన్నతనంలోనే అన్ని విద్యల యందు ఆరితేడాడు.